మాస్తో కేకులు పెట్టించేలా, క్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. నేను రఘు గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే చరణ్ గారి మీద ప్రేమతోనే నేనేలా ఉండిపోతున్నానని ఆయన అనుకుంటున్నారు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ పెళ్లి తర్వాత ఆయన రేఖని పెళ్లి చేసుకుంటారని గ్యారంటీ ఏంటక్కా? నా పెళ్లి అయిపోయాక చరణ్ గారిని రేఖ ఎలాగైనా పెళ్లికి ఒప్పించేసుకుంటుంది. వాళ్ళ పెళ్లి జరిగితే అరుంధతి గారు చాలా సంతోషిస్తారు. అప్పుడు మన రెండు కుటుంబాల మధ్య బీటలు వారిన బంధం మళ్ళీ అతుకుతుందని నా నమ్మకమమ్మా. నువ్వు ఇంత త్యాగం చేసి మన రెండు కుటుంబాల్ని ఒకటిగా చెయ్యాలనుకుంటున్నావా వారాహి? ఇది నీ పెంపకమమ్మా. నువ్విచ్చిన విలువల వారసత్వం. ఈ ఇంటికి పెద్దదాన్ని, ముందు నేనే వాటిని అందిపుచ్చుకోవాలి కదమ్మా. పదమ్మా, వెళ్ళి అరుంధతి గారికి ఈ విషయం చెప్పేసొద్దాం. నాకేం పర్వాలేదమ్మా, వెళ్ళేసొద్దాం. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది. నేనంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని వెంటనే తల్లి ప్రేమ కోసం పసిబిడ్డ ఎదురు చూస్తున్నట్టుగా ఎదురు చూశాను. ఏదో ఒక రోజు నీ మనసులో నా మీద ఆకాశవంత ప్రేమని దాచుకున్నావని చెప్తావని ఆశపడ్డాను. కానీ నువ్వు నా ముందే వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటానని చెప్పడం నేను భరించలేకపోతున్నాను వారాహి.